హాయ్, నేను మీ శ్రీకాంత్. సుబ్బూర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను 3 ఫేజ్ మోటార్ గురించి ఒక చిన్న ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే మీకు తెలిసి ఉండొచ్చు చాలామందికి, ఇంకొంతమందికి తెలియని వారి కోసం ఈ వీడియో అండి. అయితే 3 ఫేజ్ మోటార్ అనేది మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడానికి కూడా తప్పనిసరి మనం రావాల్సి ఉంటుంది. ఒక్కోసారి రాకుండానే మనం మోటార్ అనేది ఆఫ్ చేయవచ్చు. సో అది ఏ విధంగా అంటే, కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా పని ఉండి రాలేకపోయినట్లయితే తప్పనిసరి మేము ఊరికి వెళ్ళిపోతాం, మళ్ళీ మోటార్ దగ్గరికి రాము అని అనిపించినప్పుడు మనం ఇది ఏ విధంగా ఆఫ్ కావాలి, ఏ విధంగా ఆఫ్ అవుతుంది అనేటువంటి చిన్న ట్రిక్ అనేది నేను మీకు చెప్తాను. సో ఇట్లాంటి 3 ఫేజ్ మోటార్ల గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా నా ఛానల్కు కామెంట్ చేసి అడగవచ్చు. వీలైనంత మట్టుకు నేను చెప్తాను. ఎందుకంటే ఒక సాటి రైతు యొక్క బాధ ఏందన్నది నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే నేను ఒక ఎలక్ట్రీషియన్, ఇంకా పొలం పని కూడా నేను చేస్తూ ఉంటాను. 1 ఎకరం పొలంలో నేను కూడా పంటేశాను. ఓ సాటి రైతును కాబట్టి నాకు ఆ ఇబ్బంది అనేది తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు కామెంట్ అనేది ఇస్తాను. సో ట్రిక్ ఏందనేది ఒకసారి చూద్దాం. మనం ఆటోమేటిక్ వేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ అనేది బటన్ ఆన్ చేసాము. సో బటన్ ఆన్ చేసిన తర్వాత కరెంట్ ఉన్నప్పుడు అయితే, ఇప్పుడు కరెంట్ లేదు. సో కరెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో దాని తర్వాత మనం మోటార్ అనేది ఆఫ్ అవ్వాలి అంటే మనం ఈ ఆటోమేటిక్ ఏదైతే ఉందో ఈ ఆటోమేటిక్ని ఆఫ్ చేసేసి ఉంచినట్లయితే, అంటే ఒకసారి ఆన్ చేస్తాం. సో అప్పుడు మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే, మోటార్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ మోటార్ యొక్క ఆటోమేటిక్ ఏదైతే బటన్ ఉంటుందో ఈ బటన్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసినట్లయితే ఎప్పుడైతే కరెంటు పోతుందో అప్పుడు మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. అంటే సాయంత్రం వరకు మీకు ఒకవేళ కరెంటు పోకున్నట్లయితే మంచిది. అప్పటి వరకు పారి ఆటోమేటిక్గా బోర్ అనేది నడిచి ఇంకా ఆఫ్ అయిపోతుంది. లేదు అంటే మధ్యలో ఒకవేళ కరెంటు పోయినట్లయితే ఇది ఒకటి ఇబ్బంది అవుతుంది. ఏమంటే మధ్యలో ఒకవేళ కరెంటు పోయినట్లయితే ఖచ్చితంగా ఇది ఆఫ్ అనేది అవుతుంది. ఇది ఒకటి మీరు గమనించాలి. సో లేదు కరెంట్ అసలు పోదు అని అనిపించినట్లయితే ఖచ్చితంగా ఇది మంచి ఒక ట్రిక్ అనేది. మనం సాయంత్రం చీకటైన కూడా మనం రావాల్సిన అవసరం ఉండదు. మనకు తెలుసు 3 ఫేజ్ యొక్క మోటార్ దగ్గర పొలాలు ఎట్లాంటి ప్రాంతాల్లో ఉంటాయంటే, గుట్ట ప్రాంతాల లోపల అట్లాంటి ప్రాంతాల లోపల ఉంటాయి. కాబట్టి రైతు అక్కడికి పోవడానికి చాలా ఇబ్బంది పడతాడు. సో దానికోసం ఇది ఒక ట్రిక్ అనేది మనం ఫ్యూజులు పెట్టేసినవి ఉంటాయి ఎట్లన్నా. సో దీన్ని ఏం మనము ముట్టుకోము. ఇక్కడ రిలే అనేది మనం ఏం కూడా ముట్టుకోము. కాబట్టి ఆటోమేటిక్గా ఒక బటన్ ఆన్ చేయగానే కరెంట్ ఉన్నప్పుడు మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఇంకా ఆఫ్ చేసినట్లయితే అప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. కానీ మోటార్ ఆఫ్ అవ్వదు. ఎప్పుడు ఆఫ్ అవుతుంది అంటే మధ్యలో ఒకవేళ కరెంటు పోయితే ఆఫ్ అవుతుంది. దానికి మనం ఏం చేయలేమండి. కానీ ఒకవేళ కంటిన్యూగా నడుస్తుందనే నమ్మకం మనకు ఉన్నప్పుడు, ఒకవేళ లేదంటే ఎంత వారినా సరే పర్వాలేదు వదిలేద్దామని అనుకుంటే, అది సాయంత్రం వరకు ఒకవేళ కరెంట్ అనేది కట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా మోటార్ అనేది దానికదే ఆఫ్ అవుతుంది. ఒక చిన్న ట్రిక్ ఇది. సో ఇట్లాంటి 3 ఫేజ్ మోటార్ యొక్క విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను మీకు తెలపడానికి తయారుగా ఉన్నాను. ఇంకా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అట్లాంటి సమస్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అడగండి. ఇంకా ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. నల్గొండ, ఇంకా ఖమ్మం కానీ, ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ నుంచి కానీ, ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కానీ, ఇంకా శ్రీకాకుళం నుంచి, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. చాలా డిస్టిక్ల నుంచి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి నేను ఫోన్ చేసినా కూడా సమాధానం చెప్పగలుగుతాను. ఒకవేళ కామెంట్ చేసినట్లయితే నేను సమయం చూసుకొని ఖచ్చితంగా మీకు సమాధానాన్ని అయితే ఇస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైకే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మరిన్ని వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే ఖచ్చితంగా నా వీడియోల నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. మీకు కావాల్సినటువంటి వీడియోలు నేను పెడుతూ ఉంటాను. మీరు కేవలం సపోర్ట్ చేయండి, నాకు చాలు. జై కిసాన్, జై భారత్.